గత కాలంగా సరైన హిట్ లేక డీలా పడిపోయి కన్నడ చిత్ర సీమకైతే ఊపిరి పోసిన చిత్రం సు ఫ్రమ్ సో రాజ్ బి శెట్టి నిర్మాణ భాగస్వామ్యం అయితే ఇందులో వ్యవహరించారు. ఈ చిత్రానికి తుమినాడ్ దర్శకత్వం అయితే వహించాడు. కర్ణాటకలోని కలెక్షన్స్ వర్షం అయితే భలే కురుస్తా ఉంది. సో కలెక్షన్ల వర్షం అయితే కురిపించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి అయితే డబ్బింగ్ లో రూపంలో అయితే వచ్చేసింది అనమాట. సో ఈ హర్రర్ కామెడీ తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూసేద్దామా. సో వెల్కమ్ టు షూటర్ షో. నేను మై ఫ్రెండ్స్ విజయ్. సో ఇక ఈ కథ విషయానికి వస్తే దక్షిణ కర్ణాటకకు చెందిన ఓ చిన్న ఊరిలో ప్రజలందరూ చాలా సంతోషంగా గడిపేస్తుంటారు. సో ఊరి పెద్ద లాంటి రవణ అంటే మన కన్నడ యాక్టర్ శాలిన్ గౌతమ్ తనకు తెలియని పూజలు చేస్తూ ఊరి ప్రజలకు కష్టం కలగకుండా చూసుకుంటూ ఉంటాడనమాట ఆ ఊర్లో. సో అదే ఊర్లో మనోడు ఇంకొకటి ఉంటాడనమాట, పెయింటింగ్ పని చేసుకుంటూ ఉంటాడు. అతని పేరు అశోక్ అనమాట. అంటే కన్నడ యాక్టర్ జేసీ తుమినాడ్ అనమాట. సో తొందరపడి చేసిన ఒక తప్పును కవర్ చేయడం కోసము మరో తప్పు చేస్తూనే ఉంటాడు. దానికి కారణంగా ఊర్లో పెద్ద రచ్చ అయితే మొదలవుతుంది. దాంతో స్వామి అంటే మన రాజ్ బి శెట్టి కథలోకి అయితే ఎంటర్ అవుతాడు అనమాట. సో అసలు అశోక్ క్రియేట్ చేసిన డేంజర్ ఏంటి, దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారు, స్వామి రవణ అశోక్ కలిసి ఆ సమస్యకు ఎలాంటి పరిష్కారం అందించారు స్వామి అనే ప్రశ్నలు మీకు తెలియాలంటే ఈ సు ఫ్రమ్ సో కథనైతే మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. ఇక యాక్టింగ్ పనితీరు ఎట్లా ఉందంటే షానిల్ గౌతమ్ పోషించిన రవణ పాత్ర సినిమాకి హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. సో కామెడీతో పాటు ఎమోషన్ కూడా చాలా చక్కగా పండించాడు. సో ముఖ్యంగా అశోక్ పాత్రలో చెంప దెబ్బలు తినే సన్నివేశం, తాగేసి స్కూటర్ పార్క్ చేసి సీన్లు భలే అయితే పేల్తాయన్నమాట. సో అదే తరహాలో దర్శకుడు తుమినాడ్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. నిజానికి సినిమాలో కీలక పాత్ర ఇతందే అని చెప్పుకోవచ్చు. సో చాలా అండర్ ప్లే అయితే చేశాడు. అలాగే కీలకమైన సన్నివేశాల్లో మంచి మెచ్యూరిటీ అయితే కనిపించాడు. సో వీళ్ళిద్దరి తర్వాత ఆకట్టుకున్న నటుడు రాజ్ బి శెట్టి. సో ఇందులో అయితే దొంగ స్వామిగా అట్టే హావభావాలు, బాడీ లాంగ్వేజ్ హిల్లారియస్గా అయితే పేలి పారదొబ్బిందనమాట. సో ముఖ్యంగా దయ్యం అనుకుని పరిగెత్తే సీన్ భలే పేలింది. సో ఇక గ్రామస్తుల పాత్రలో నటించిన ప్రకాష్, తుమినాడ్, దీపక్లు భలే నవ్వించారు. నాకైతే పొట్ట చెక్కలైపోయింది. సో వీళ్ళందరికీ మించి సంధ్య పాత్ర చాన్నాళ్ళు గుర్తుండిపోతుంది అనమాట. మీరు ఒకసారి చూడండి, అర్రే భలే చేసిందిరా ఈ పిల్ల అని గుర్తుండిపోతుంది మీకు అనమాట. సో ఆమె పాత్రలో మంచి మెసేజ్ అయితే ఇందులో అయితే చూపించారనమాట. ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్టయితే కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ కథనం కామెడీగా, సీన్లు విశేషంగా ఆకట్టుకోవడంతో ఆ టెక్నికల్ మైనస్ పాయింట్స్ను ఖరారు చేయాల్సిన అవసరం అయితే పడలేదనిపించింది నాకైతే. సో కామెడీ సినిమా అయినప్పటికీ సమాజంలో లోటుపాట్లు, మనుషుల్లోని చెడు ఆలోచనలు ఒక మహిళా జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే అంశాన్ని ప్రస్తావించిన విధానం అయితే భలే నచ్చుతుంది మీకు కూడా. సో రైటింగ్ విషయంలో చాలా మంచి ఆలోచనలు ఉన్నాయని, తుమ్మినాడికి అవన్నీ తెరపై చాలా సింపుల్గా ఎలివేట్ అయ్యాయని మనం కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో దర్శకుడిగా, రచయితగా, నటుడిగా తుమ్మినాడు అద్భుతంగా ఆకట్టుకున్నాడనే చెప్పొచ్చు. సో హర్రర్ కామెడీ జోనర్ని ఈ స్థాయిలో లారెన్స్ తర్వాత పండించిన దర్శకుడు తుమ్మినాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు నాకైతే. సో మరి ముఖ్యంగా భాను పాత్ర మనుషులతో కంటే దయ్యంతో సంతోషంగా ఉండగలిగింది అనే విషయాన్ని అంతర్లీనంగా అయితే అర్థమయ్యేలా చేసిన విధానం అయితే భలే అత్తుకుంటుంది హృదయానికి. సో సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ వంటివి అంశాలన్నీ చాలా బాగున్నాయి. డబ్బింగ్ కూడా క్వాలిటీ కూడా బాగుంది. అందువల్ల థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు చక్కగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఈ సినిమా. సో ముఖ్యంగా బావ వచ్చాడు బీజిఎం భలే ఆకట్టుకుంటుందబ్బా, మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే హర్రర్ సినిమాలతో నవ్వించడం అనేది చాలా మంది చేశారు, కానీ నవ్వించి ఆ తర్వాత ఎమోషనల్ కనెక్ట్తో అలరించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం అనమాట. సో సు ఫ్రమ్ సోలో అదే జరిగింది. సో చాలా సెన్సిబుల్గా డీల్ చేయడంలో మంచి సినిమా చూసానన్న సంతృప్తితో పాటు ఆరోగ్యకరమైన కామెడీ కడుపుబ్బు నవ్వైతే నవ్విస్తుంది. మీరు టికెట్ పెట్టినంత ఎంటర్టైన్మెంట్ అయితే మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇప్పుడున్న ఈ ఆలిబిత్రి సినిమాలని పోల్చుకుంటే ఈ సినిమా 1000 రెట్లు బెటర్ అనిపిస్తుంది. సో ఇలాంటి మరిన్ని సినిమాలతో మళ్ళీ కలుద్దాం. మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇంకొద్దిగా కొంచెమే ఉంది, 70 hours వస్తే మాకు మానిటైజ్ అవుతుంది. అప్పుడు మేము కూడా కాల్ ఎగరేసి షార్ట్ ఫిల్మ్స్ తీసాలనుకుంటున్నాము, మంచి మంచి కంటెంట్లు మీకు అందించాలనుకుంటున్నాము, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటున్నాం అబ్బా. కొంచెం సపోర్ట్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్. బాయ్.